నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంలో జిల్లా అధ్యక్షుడు జగన్నాథం అధ్యక్షతన కుప్పం డిపో కార్యదర్శి కరుణాకరన్ ఆధ్వర్యంలో డిపో ఎదురుగా మురుగన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన డిపో సర్వసభ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య రాష్ట్ర నాయకులు అర్జున మురళీధరన్ జోన్ కార్యదర్శి రాజశేఖర్ చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్నాథం బలరామమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ స్కీమును పునరుద్ధరణ చేయాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొని వచ్చాము. అంటే ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్ఈఎంఎస్ స్కీమ్ను అమలు చేయమని చెప్పి అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ను అమలు చేసే విధంగా జీవోను తీసుకొని వచ్చాము. అంటే 225 రూపాయలు రికవరీ అవుతున్న ఉద్యోగి రిటైర్డ్ అవుతుంటే ఈహెచ్ఎస్ 225 రూపాయలు రికవరీ అవుతూ రిటైర్డ్ అయితే వాళ్ళకు 37,500 రూపాయలు ఒకేసారిగా డబ్బులు కట్టాలని, అంతకుముందు కూడా మన దగ్గర రిటైర్ అయినప్పుడు 25,000 కట్టేవాళ్ళు, ఇప్పుడు 37,500 డబ్బులు కట్టాలని, దానిపైన రికవరీ అవుతున్న ఆఫీసర్స్ వాళ్ళు 50,000 కట్టాలని చెప్పేసి జీవో తెచ్చాం. కానీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంప్లిమెంటేషన్ కావడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ నిరోధించండి అనే కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ 6వ వార్డు అధ్యక్షుడు శ్రీనివాసరావు, శాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు గురునాథ్, 6వ వార్డు బీసీసీల అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, జీవీఎం సచివాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. అనంతరం 6వ వార్డు అధ్యక్షుడు దాసరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ నోరులేని జీవులు ప్లాస్టిక్ తినడంతో మృత్యువాత పడుతున్నాయని, అందుకే ప్లాస్టిక్ ని నిరోధించడం అవసరమన్నారు. అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా నేను కట్టుబడి ఉంటాను. నేనే చదువుతానండి. పర్యావరణాన్ని కాపాడటానికి నా దైనందిన జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్లలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. యోగాతో మానవ అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేస్తాయని, యోగాకు అలవాటు పడిన వారు మానుకోరన్నారు. అనంతరం రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టిసీమలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ కాలుష్యాన్ని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతానని, ఒకసారి ఉపయోగించి పడవేసి ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములను అవుతానని, చాలా వస్తువులు గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరు వాడ ఇంటి బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని
చిత్తూరు జిల్లా కుప్పంలో యోగాంధ్ర ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం కడా కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడపిడి వికాస్ మర్మత్ల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి యోగా ముద్రలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. Leg up, leg cross, and straight. Leg down, start us. Hands out upward, hands up, hands locked, hands on, breathing. విశాఖ కేజీహెచ్లో అడ్మిట్ అయిన 14 ఏళ్ల అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కి టెస్టులు చేయగా అమ్మాయికి కోవిడ్ నిర్ధారణ అయిందని తేలింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పేషెంట్ నార్మల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రోగికి సంబంధించిన వివరాలను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ఈరోజు ఒక కేసు అయితే వీటీఎం టెస్ట్ అంటే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్గా ముందు మనం చెప్తాం. ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఒక 14 years గర్ల్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ కానీ రెడీ చేయడం జరిగింది. ఆపరేషన్ చేద్దామని అనుకున్న టైంకి మనకి గత ఫీవర్ ఉండడం వల్ల ఇమీడియట్గా ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేస్తే అది స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బట్ పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి క్లియర్ కట్గా అబ్సల్యూట్గా హెల్ అండ్ హెల్తీగా ఉంది. ఒక్క ఫీవర్ తప్పించి అదర్వైజ్ ఇంకే కంప్లైంట్ కూడా లేదు ఈ పేషెంట్. వీటీఎం ఎప్పుడైతే మనం పాజిటివ్ వచ్చిందో దాన్ని ఆర్టీపీసీఆర్తో మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకన్నా మంచిదని మిగతా పేషెంట్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేషన్ వార్డు మనం ఆల్రెడీ ఈ కోవిడ్ కోసం ప్రిపేర్ చేసిన ఐసోలేషన్ వార్డులో వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో పేషెంట్ అయితే ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఏ విధమైన కాంప్లికేషన్స్ కానీ ఇటువంటివి ఏవి ఈ పేషెంట్లో లేవు. వీళ్ళకి SpO2 ఆక్సిజన్ పర్ఫెక్ట్గా ఉంది. పేషెంట్కి నడవడం కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాటిలో కంఫర్టబుల్గా ఉన్నారు. ఆవిడతో పాటు వాళ్ళ మదరు, ఫాదర్ కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రీవియస్గా ఒక 2 కేసులు అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలం జానకిరాంపురంలోని వరాహ నదిలో 4 బాలురు స్నానానికి దిగారు. ఈ 4గురిలో మృతి చెందిన 2 బాలురు సుర్ల హేమంత్, సుర్ల దేవగా గుర్తించారు. ఈ సంఘటన కోటవురట్లలో జరగగా ఎస్ఐ రమేష్ బాబు వివరాలు తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా సెలవుల సమయంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో కోటరుట్ల మండలం జానకిరాంపురం గ్రామం సంబంధించిన సుర్ల హిమవంత్, సుర్ల దేవ మరియు అల్లునాయుడు మరియు మోహన్ అనే ఒక 4 పిల్లలు సుమారు వయసు 14-13 సంవత్సరాలు గల వ్యక్తులు ఆడుకుందామనే ఉద్దేశంతో పక్కనే ఉన్నటువంటి వరాహ నదిలో ఆడుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వారికి సరిగ్గా ఈత రాక అందులో సుర్ల హిమవంతు మరియు సుర్ల దేవ అని అన్నదమ్ములు 2 కూడా అక్కడే చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో వాళ్ళు గట్టిగా అరవడంతో పక్కన ఉన్న గ్రామస్తులు 2 కూడా చాలామంది చూసి వాళ్ళు మిగతా మోహన్ మరియు అల్లునాయుడు అనే వ్యక్తుల్ని 2 కూడా బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరిని కూడా పిఎం చేసి వాళ్ళ తాలూకా బంధువులందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఈ సమ్మర్ వెకేషన్లో భాగంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని సరిగ్గా పట్టించుకున్నట్లయితే
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నదుల్లోనూ చెరువుల్లోనూ మరియు మేలబావులు లాంటి వాటిలో స్నానాలకి దిగి వాళ్ళకి సరైన ఈత రాక అవగాహన లేక చనిపోవడం జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్కి మరియు వాళ్ళ తాలూకా బంధువులందరికీ కూడా పెను బాధాకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలందరూ కూడా తగు జాగ్రత్తగా చూసుకోవాల్సి కోరుతున్నాను. ఇదే విధంగా హోమ్ మినిస్టర్ గారు ఈ విషయమై నాకు అడిగి విషయం అంతా తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం వాళ్ళకి ఎలాగైనా సరే ఆసరాగా ఉండాలని మరియు ఇలాంటి వాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా అందరికీ కూడా ప్రజల్ని చైతన్యపరిచి ఇలాంటి విషయాలు చెప్పాలని, ఇలాంటి నేలబాదుల్లో కానీ చెరువుల్లో కానీ ఈ నదుల్లో కానీ ఈతలకి పంపించకుండా పిల్లల జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మరికొద్దిగా మాకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీని విషయమై చాలా బాధాకరం వ్యక్తం చేశారు. మా పైన ఆఫీసర్లు కూడా అందరూ కూడా ఇలాంటి విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకొని అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అందరు పేరెంట్స్ కూడా దీన్ని మరి ఒక విధంగా కాకుండా తగు జాగ్రత్త తీసుకుంటారని వాళ్ళ పిల్లల పట్ల అవకాశం ఇచ్చినటువంటి మామూలుగా స్థానానికని మామూలు ఎవరి మరగన్న పనులకు వెళ్ళిపోయామండి. వాళ్ళు స్థానానికని వెళ్ళారండి. ఇద్దరు ములిపోయి చనిపోయారండి. ఇద్దరు మామూలుగా వయసు ఎంత ఉంటుందండి? వయసు ఒకటి 15 సంవత్సరాలు అండి, ఒకటి 13 సంవత్సరాలు అండి. ఇద్దరు తండ్రి కొడుకులు చదువుకుంటున్నారు. ఇక్కడండి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. వైనాట్ 175 అని 11కు పడిపోయి 11 రెడ్డిగా పేరుగాంచిన జగన్ రానున్న ఎన్నికల్లో సింగిల్ రెడ్డిగా పేరొందుతారని జోస్యం చెప్పారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు దినమని వైసీపీ కార్యక్రమం చేయడం సిగ్గుచేటన్నారు. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని, ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రజలు భావించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం వైసీపీ నేతలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైసీపీ ఒక పనికిమాలిన పార్టీ 11 రెడ్డి అని, ఓడిపోయాక జగన్ ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదని, వెన్నుపోటు దినమని పిలుపునిచ్చి బెంగళూరులో జగన్ కూర్చున్నాడని, బాబాయ్ వివేక, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో పాటు ఉండవల్లి, సూర్యుడు, డిఎల్ రవీంద్రారెడ్డిలని వెన్నుపోటు పడిచింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. తీర్పు వెన్నుపోటు రాజకీయాలకి, రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న. అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది. వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని. నేను ఒకటే అడుగుతున్నా, ఈ పనికి మాలిన పార్టీ నాయకుల్ని, వైసీపీ పార్టీ కాదు అది, పనికి మాలిన పార్టీ. 2000 పెన్షన్ని ఒకేసారి 4000 చేసి, అంతకుముందు 2 నెలలకి 2 రోజుల 4 ఇచ్చి, మొదట నెల భారతదేశంలోకెల్లా 6,000 రూపాయలు 2 నెలలు 8,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధంపై గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తండాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని, దీంతో ప్రాణాలు సైతం కోల్పోవడం జరుగుతుందని, యువకులు పనులకు వెళ్లకుండా ప్రతినిత్యం మద్యం సేవిస్తూ ఇంటి వద్దే ఉంటూ గొడవలు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ గ్రామస్తులందరినీ ఏకం చేసి తన అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుభాష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులంతా మద్యం నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కిషన్తాండ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మద్యం దుకాణం బిల్డ్ షాప్ నడుచడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని, తాండాలు అందరూ బాగుండాలని, కొంతమంది మద్యానికి బానిసెత్తారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కన స్కూల్ గిట్ట ఉంది కాబట్టి మద్యం పక్కన ఉండే దాని తాండా ప్రజలందరూ కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యూత్ అనే కొద్ది రోజులుగా కంపల్సరీ బంద్ చేయాలనే ఆలోచనతో ఈరోజు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో 2 దుకాణాలు ఉండే 2 దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ కాపీని ఎస్ఐ గారికి, సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో, అందరి పెద్దల సమక్షంలో రాసి ఎస్ఐ గారు లెటర్ వేయాలని తీర్మానిస్తున్నాం.
గ్రామ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందుకు అందరు చాలా బానిస అవుతారు. పైసలు లేకున్నా మరి అప్పు తీసి మందు తాగుతారు. రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాగనికి వచ్చి స్పీడ్ లో అడ్డగోలుగా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతారు. మరి ఇంకేందంటే ఆమె తాగినది కాక ఆడ గలీజ్గా మాటలు మాట్లాడటం, మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. ఎక్కడికైనా క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ కల్పకవనం పార్కులో గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపుర అధ్యక్షుడు జగ్గయ్య శేఖర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నర్సింలు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాడడం మానేయాలని, మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ డీమ్. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రేంజ్ ప్రాంతంలో కల్పకవనం అర్బన్ పార్క్లో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పేసి ఈడ ప్లాస్టిక్ని పారివేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడాలి. అందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆఫీసర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపుర వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను. మరి ఈ ప్లాస్టిక్ మొదటగా మొక్కలు నాటడం జరిగింది, తర్వాత ప్లాస్టిక్ ఏరడం జరిగింది. మొత్తం గజ్వేల్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం దేశం మొత్తంలో ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ చేయగా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. నేను ముఖ్యంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్లాస్టిక్ మొత్తం టీ కప్పులతో సహా ప్రతి ఒక్కటి నిషేధించి పర్యావరణం రక్షించి మొక్కలు నాటి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. జై వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతా. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫామ్ను గ్రామానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ మండల నాయకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కొన్నేళ్ల కిందట గ్రామాన్ని ఆనుకుని కోళ్ల ఫారాన్ని ఏర్పాటు చేశారని, దాంతో దుర్గంధం విపరీతంగా వస్తుందని గ్రామస్తులు వాపోతుండటంతో వారికి మద్దతుగా జనసేన పార్టీ నిలిచింది. కనీసం ఇళ్లలో భోజనం కూడా చేయలేని పరిస్థితి ఉందని, పిల్లలు పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎక్కువ రాజకీయ నాయకులకు కానీ ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మంది పెట్టుబడిదారీ వ్యవస్థ కాదండి, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఒక గ్రామానికి 100 మీటర్ల దూరంలో లేని ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీని ఇది కోల్ ఫామ్ పెట్టేటప్పుడు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒకసారి పంచాయతీ తీర్మానం ఏ విధంగా చేశారు, 100 మీటర్ల దూరంగా కూడా లేకుండా ఏ విధంగా ఇచ్చారు. మినిమం 5 కిలోమీటర్స్ దూరంలో ఇటుక బట్టీలు కానీ కౌల్ ఫామ్స్ కానీ మినిమం 5 కిలోమీటర్ల దూరంలో, ఏ జనావాసాలకు 5 కిలోమీటర్ల దూరంలో మినిమం పాటించాలండి. ఆ ఏఈ పాటించుకున్నప్పుడు అధికార వ్యవస్థ ఏం చేసింది, అధికారులంతా ఏం చేశారు. ఇప్పుడు ఇది తీయడం ఒకటే మా డిమాండ్ కాదండి, దాంతోపాటు ఇది ఎవరు ఉల్లంఘించారు. రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది. ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూమిని ఆస్వాదించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. మా జనసేన పార్టీలో ఉన్న ముఖ్యమైన 7 సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షించడం అనేది ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు బిరసాడ వలస ప్రజలకి అండగా నిలబడడానికి ముందుకు వచ్చాము. ఏదైతే దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని దీన్ని క్లోజ్ చేసేంత వరకు ఇక్కడ ఈ దీక్ష విరమించేది లేదు. ప్రతిరోజు మా పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తామండి. ఇది పార్టీలకు అతీతంగా చేయాలండి. ఇది జనసేన, టీడీపీ, వైసీపీ కాదండి. ఇది మన మండలం, మన ప్రజలు. వాళ్ళు పడుతున్న ఇబ్బందిని మనం గుర్తించగలగాలి. గత 7 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నా మనం పట్టించుకుపోయినందుకు ముందు సిగ్గుపడాలండి మనందరం. ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం జరిపించాలని
ఈ ఒక్క పంచాయతీనే కాదండి, మండలంలో ఉన్న అన్ని ఊర్ల నుంచి, అంత నాయకుల నుంచి, అన్ని రాజకీయ నాయకులని, అన్ని పార్టీలని మేము కోరుకుంటున్నామండి. మరొక ఇది ఉండదు. ఇక్కడ ప్రజల అవసరాలు, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు కూడా ఏదో వ్యాధులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకు కూడా రెగ్యులర్గా హాస్పిటల్ గట్రా వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏదేమైనా కానీ అందరం ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు ఆయన క్లియర్గా వెరీ క్లియర్గా మేము మాట్లాడడం జరిగితే వాళ్ళు కూడా ఇదే చెప్పారు. గతంలో ఉండేటప్పుడు ఈ పొల్యూషన్ బోర్డు గురించి అన్ని విషయాలు వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ గురించి, హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చే పర్మిషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. 6 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాని తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన భారీ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలి. చెట్లు విరివిగా పెంచినప్పుడే మనకి వర్షాలు సకాలంలో పడడంలో గాని, అలాగే చల్లని గాలి ఇవ్వడం, ఆక్సిజన్ ఇవ్వడంలో గాని, అలాగే నీడనివ్వడం, ఇవన్నీ మనకు తెలిసిందే. చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఇప్పుడు కొట్టేయడం, ఈ లేఅవుట్లు ఫార్మేషన్ చేయడం, అలాగే ఎక్కడికక్కడ అడవులు కొట్టేయడం, ఇవన్నీ జరిగినందువల్ల ఈ రోజు పర్యావరణం దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు కూడా పచ్చదనం, పరిశుభ్రత అని, మళ్ళీ ఇప్పుడు వన మహోత్సవం అని కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ఈ రోజుతోనే కాకుండా మళ్ళీ ఈ మొక్కలన్నీ పెంచి పెద్దవయ్యే వరకు, అలాగే ప్రతి ఇంట్లో కూడా మనం ఒక్కొక్క ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.